ఫ్రెండ్స్, మన గార్డెన్‌లో జనరల్‌గా మొక్కలన్నీ గూడా తెలిసిన మొక్కలే ఉంటాయన్నమాట. కూరగాయల మొక్కలైనా, పూల మొక్కలైనా, అలాగే ఫ్రూటింగ్ ప్లాంట్స్ అయినా, ఏవైనా గూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయినా, ఏవైనా కూడా తెలిసినవే ఉంటాయి కదా! నాకైతే కొన్ని తెలిసినవే ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ ఏంటో అసలు నాకు తెలియట్లేదు. అవి దాని పేరు తెలీదు. నేనెప్పుడు చూడలేదు. ఎక్కడా చూడలేని మొక్కలు చూస్తున్నాననమాట. మన గార్డెన్‌లో ఉన్నాయి అవి. దాని పేరు తెలీదు. ఇప్పుడు కొన్ని కొన్ని మొక్కలేంటంటే మనకు పేరు తెలియకపోయినా వేరేళ్ళ గార్డెన్ వీడియోస్ చూస్తే గానీ ఆ మొక్క అని తెలుస్తుంది గదా! కొన్ని మొక్కలు అసలు నాకు ఎప్పుడు ఎక్కడ ఏ వీడియోలలో కనిపించట్లేదు. ఎక్కడా గూడా కనిపించట్లేదనమాట. కానీ మన గార్డెన్‌లో ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని మొక్కలు బహుశా నాకు పేరు తెలీదు వాటిని. అయితే లీవ్స్ అయినా గూడా గుర్తుపట్టలేకపోతున్నాను. అలాగా కొన్ని కొన్ని మొక్కలేంటంటే ఇయర్స్ తరబడి అలాగే ఉన్నాయి మన ఇంట్లోనే. మన గార్డెన్‌లోనే ఉన్నాయి. కానీ వాటి పేరు తెలీదు. సో, అలాంటి విచిత్రమైన మొక్కల్ని కొన్ని పరిచయం చేస్తాను. మన గార్డెన్‌లోనే ఉన్నాయి. కానీ రెగ్యులర్‌గా గ్రీన్‌గా, హెల్తీగా ఉంటాయి. అవి ఒక్కోసారి తెలీదు. ఒక్కోసారి కొన్ని కొన్ని మొక్కలేంటంటే ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. అదే టైంకి, అదే సీజన్‌కి మళ్ళీ పుడుతున్నాయన్నమాట. మళ్ళీ మొలకెత్తుతున్నాయి. మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి. మళ్ళీ సీడ్స్ వస్తున్నాయి. సో, అలాంటి మొక్కలను కూడా పరిచయం చేస్తాను. చూడండి, మన గార్డెన్‌లో ఇలాంటి మొక్కలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ పేర్లు అవన్నీ తెలిస్తే ఒకసారి చూడండి. జనరల్‌గా అయితే మనము ఏదైనా సీడ్ వేస్తే మాత్రం, విచిత్రమైన సీడ్ వేస్తే మాత్రం దాన్ని వీడియో తీస్తాము. మరి ఈ మొక్కల్లో నేనెప్పుడు సీడ్ వేస్తే వీడియోలు లేవు మరి. అంటే అలాంటి మొక్కలు నేనెక్కడ ఫోటోలో కానీ ఎక్కడ చూడలేదు మరి. సో, అలాంటి మొక్కల్ని ఈరోజు పరిచయం చేస్తాను, చూడండి. మన గార్డెన్‌లో కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాననమాట మొన్న. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా లీఫీ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేస్తుంటే ఒక స్ట్రేంజ్ మొక్క కనిపించింది. ఈ మొక్క ఏంటో అర్థం కాలేదు. పాట్స్ అన్నీ తీసాననమాట హార్వెస్ట్ కొరకి. కొన్ని పాట్స్ టర్న్ చేసి హార్వెస్ట్ చేస్తున్నాను. అంతలోపుగా ఒక పాట్‌లో వెనక సైడ్ ఉందనమాట. వెనకాల ఈ చిన్న మొక్కుంది. ఏంటి లైట్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయా అని చూసాననమాట. ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలా చిన్నగున్నాయన్నమాట ఫ్లవర్సు. అస్సలు కనిపించట్లేదు. ఒక వైన్ లాగా ఉంది ఈ ప్లాంట్ అంతా. లీవ్స్ ఏమో ఇలా కొంచెం ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నాయి. ఈ మొక్క నేనెప్పుడేసానో తెలీదు. ఏ సీడ్సో కూడా తెలీదు. నేనే వేశానో తెలీదు. ఎక్కడి నుంచన్నా పడ్డాయో కూడా తెలియట్లేదు. ఈ మొక్క ఎప్పుడు పెంచినట్టు నాకేమో తెలియట్లేదు. మరి ఇది నేను ఎప్పుడైనా సీడ్స్ వేస్తే అవి వచ్చాయా? లేపోతే మరి అసలు ఈ మొక్కేంటో ఏదైనా సాయిల్‌లో వచ్చాదా? రీసెంట్‌గా ఏం కొత్త సాయిల్ ఏం తీసుకురాలేదు. బట్ ఈ ప్లాంట్ మాత్రం చూడ్డానికి చాలా బావుంది. చిన్నగుందనమాట. చాలా చిన్నగుంది. మన చేతిలో మొత్తం పైనంతా వచ్చేస్తుందనమాట. సన్న సన్న ఆకులున్నాయి. సన్న ఫ్లవర్స్ ఉన్నాయి. లైట్ వయలెట్, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. అయితే దానికి ఫ్లవర్ అయిపోయినాక ఏదో సీడ్స్ లాగా కూడా ఉన్నాయి రౌండ్‌గా. చాలా అంటే చాలా బావున్నాయి. అంటే మినియేచర్ ప్లాంట్ లాగా ఉంది ఇది. అసలు కనిపించట్లేదు. ఆ పాట్ తీయకపోతే ఇది అసలు ఏమైపోయేదో ఎండకి నాకు అర్థం కావట్లేదు. చూడ్డానికి ఇప్పుడైతే ఫ్రెష్‌గానే ఉంది. సో, బయట తీసి పెట్టాను. ఇది కూడా ఒక వింత రకమైన ప్లాంట్. నాకైతే పేరు తెలియలేదు. సో, ఇప్పటి వరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో అవ్వచ్చు, తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. ఈ ప్లాంట్ చూసారా? చాలా చిన్న ప్లాంట్ లాగా ఉంది కదా! ఈ మొక్క ఏజ్ ఎంత అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అనమాట. 2021లో చూసాను 2 లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2026లో మార్చ్‌లో ఈ మొక్క ఒక 8 లీవ్స్ అలా ఉందన్నమాట. చాలా విచిత్రంగా ఉంది. ఇంత చిన్న ప్లాంట్ ఇన్ని ఇయర్స్ నుంచి అలాగే ఉంది మన గార్డెన్‌లో. ఇది 2021లో సెప్టెంబర్‌లో చూసాను. ఇలా 2 లీవ్స్ అన్నమాట. నా దగ్గర వీడియో రికార్డింగ్ ఉందన్నమాట. 2021లో తీశానన్నమాట ఈ వీడియో. ఈ 2 లీవ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు మాత్రం ఒక 8 లీవ్స్ అలా ఉందన్నమాట. ఫెర్టిలైజర్ వేసేటప్పుడు చూసానన్నమాట. అసలు ఈ ప్లాంట్ ఏంటో తెలియట్లేదు. నేనేమో సపోటానో లేకపోతే ఏదైనా నేరేడు చెట్టో అని అనుకున్నాను. బట్ లాస్ట్ వీడియో అంటే స్టార్టింగ్‌లో ఉన్న వీడియో చూస్తే 2 లీవ్స్ ఉన్నప్పుడు వీడియో చూస్తే అసలది సపోటా లేకపోతే నేరేడు చెట్టులాగా అయితే లేదు. లీవ్స్ ఒక వేరేగానే ఉన్నాయన్నమాట. అది 5 ఇయర్స్ అయినా కూడా ఇలాగే ఉంది. చిన్నగా ఉంది చూడండి. చాలా చిన్నగుంది ప్లాంట్. దీనికి సన్ రైజ్ అసలు పడనే పడవు. ఈ లెమన్ ప్లాంట్‌లో ఉందన్నమాట. ఇది టోటలీ షేడ్. బాల్కనీ లోపల ఉంటుంది. అసలు ఏమాత్రం ఏ కోశాన కూడా ఎండ తగలదు.
అయినా కూడా 5 ఇయర్స్ నుంచి అలాగే పెరుగుతుంది. అది ఇండోర్ ప్లాంట్ కాదని నేను అనుకుంటున్నాను. సమ్ సీడ్ వేశాను. ఏ సీడ్ వేశానో వాల్‌నట్ వేశానా? లేపోతే పీచ్ సీడ్ వేశానా? లేపోతే ఆప్రికాట్ సీడ్ వేశానా? నాకేం తెలియట్లేదు. ఈ ప్లాంట్ ఫస్ట్ 2 లీవ్స్ మాత్రం ఇలా ఉండిందనమాట. ఇప్పుడు మాత్రం ఒక 7, 8 లీవ్స్ వచ్చాయి. దీనికి 5 ఇయర్స్ అంటే నమ్మలేకపోతున్నాను. ఎండ లేకపోయినా అస్సలు సన్‌లైటే లేదు. అయినా కూడా అలాగే బ్రతికుంది. అప్పుడప్పుడు డల్ అయిపోతదనమాట. బట్ ఇన్ని ఇయర్స్ కూడా ఇలాగే ఉంది ఇది. లెమన్ చెట్టుకి ఎరువులేస్తాను. అయితే కూడా బావుంటుందిది. దీనికి ఏమి ఎఫెక్ట్ పడదనమాట. ఇదొక వెరైటీ ప్లాంటు. ఒకవేళ మీకు తెలిస్తే ఈ ప్లాంట్ ఏంటో చూడండి. నేను గూగుల్‌లో కూడా సెర్చ్ చేశాను. నాకేం దొరకలేదనమాట. ఫ్రెండ్స్, మనం బాల్కనీ గార్డెన్‌లో ఇలాగ ఒక చిన్న చెట్టొచ్చింది. ఈ మొక్క అసలేంటో తెలియట్లేదు. మెంతి ఆకుల్లాగున్నాయి. కానీ మంచి బ్యూటిఫుల్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆకులేమో ఇలాగ మెంతాకులాగా ఉంది. కానీ పూలు మరి మెంతి పూలులాగా లేవు. ఈ సీడ్స్ ఏమో ఇలాగున్నాయి రౌండ్‌గా. ఇది కూడా మెంతి గింజల్లాగా మాత్రం లేవు. కానీ చూడ్డానికి చాలా బావుంది. అన్ని పాట్స్‌లో ఒక్కొక్కటి అలాగొచ్చాయి. ఏమిటో మరి నాకు తెలియట్లేదు. నాకు గుర్తు కూడా లేదు. ఇది మరి పల్లీల చెట్టా ఏంటో తెలియట్లేదు. ఈ స్టెమ్ మాత్రం కొంచెం గట్టిగా ఉంది. మరి పీకి చూడాలి. మరి పల్లీలొస్తాయేమో తెలియట్లేదు. ఇప్పుడే మరి పూలొచ్చాయి కదా! తెలీదేమో అనేసి నేనేం పీకట్లేదు. ఫ్లవర్స్ మాత్రం చాలా వైట్‌గా చాలా బావున్నాయి. చూడ్డానికి చాలా చాలా అందంగా ఉన్నాయి. స్మెల్ ఏమీ లేదు. మరి ఆకు కూడా ఏం స్మెల్ రావడం లేదు. మెంతాకు స్మెల్ అయితే ఏం రావడం లేదు. ఏం మొక్క తెలియట్లేదు. ఈ మొక్క మన గార్డెన్‌లో ఉంది. అసలు ఏ మొక్కో తెలియట్లేదు. నేనేం వేశానో కూడా గుర్తురాట్లేదు. ఈ గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి. ఇలా క్లైంబర్ లాగా పెరిగిపోతుంది. ఇది సోయాబీన్ మొక్కేమో అని అనుకున్నాను ఒకసారి. మరి నాకైతే తెలియట్లేదు. దాని లీవ్స్ ఇలా ఉంటాయో తెలియట్లేదు. ఇది ఎందుకంటే మన బాల్కనీలో అన్నీ ఏంటంటో విత్తనాలు అలాగా వేసేస్తూ ఉంటానన్నమాట. ఒక్కోసారి వీడియో రికార్డింగ్ చేస్తాను. ఒక్కోసారి చేయను. వీడియో చేస్తే గుర్తొస్తుందన్నమాట. లేకపోతే గుర్తురాదు. ఇంకా ఇది ఏ మొక్కో తెలియట్లేదు. ఇది దాదాపు 2 మంత్స్ నుంచి ఇలాగే పెరుగుతుంది. చాలా చిన్న పాట్‌లో ఉందనమాట. అంటే 4-5 ఇంచెస్ సీడ్లింగ్ పాట్స్ ఉంటాయి కదా! దాంట్లో పెరుగుతుంది. పైకెళ్ళిపోయింది. అసలు అది ఒక్క ఫ్లవర్ లేదు. ఏమీ లేదు. కాకపోతే ఈ స్టెమ్‌కంతా ఇలా చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా చాలా బావుంది. అందంగా ఉంది చూడ్డానికి. లీవ్స్ ఉన్న చోట మాత్రం చాలా గ్రీన్‌గా ఉంటుంది. ఓన్లీ స్టెమ్ ఉన్న చోట కొంచెం డ్రైగా ఉంటుంది. ఈ మొక్కేమో అస్సలే తెలియట్లేదు ఏ మొక్కో. ఇంకొక ప్లాంట్ ఏంటంటే, మన బాల్కనీలో కాదు. కానీ బయట చూసాను. ఇది కూడా ఎప్పుడు చూడలేదు ఈ ప్లాంటు. ఇది పెట్రోల్ స్టేషన్‌లో చూసాననమాట. చూస్తే ఏంటి విచిత్రంగా ఉన్నాయి. ఈ ఆకులన్నీ ఇలా కనెక్టెడ్‌గా ఉన్నాయేంటి అని చూసాను. ఈ ప్లాంట్ చూడండి ఇలాగా ఆకులన్నీ గూడా కనెక్టెడ్‌గా ఉన్నాయి. దీనికి చిన్న కాయలున్నాయి. నిమ్మకాయల్లాగా ఉన్నాయి. ఇంకా పిందెలనుకుంటా. పూలు మాత్రం ఇలాగ వేప పూలులాగా ఉన్నాయన్నమాట. సో, ఈ లీవ్స్ మాత్రం స్టెమ్ లేకుండా డైరెక్ట్‌గా లీఫ్ కనెక్ట్ అవుతుందనమాట. ఇలా 2 లీవ్స్ వచ్చేసి మళ్ళీ దానికొక కనెక్టింగ్ స్టెమ్ లాగా ఉంటుంది గదా! అది లేకుండా ఇలా లీఫ్ లాగుంది. ఇది గూడా విచిత్రంగా ఉంది. మంచిగా ఉన్నాయి. చాలా బావున్నాయి ప్లాంట్స్ మాత్రం. ఎంత విచిత్రంగా ఉన్నాయి చూడండసలు. దీనికసలు పెద్ద కొమ్ముందంతే. అంటే బ్రాంచెసే ఉంది కానీ స్టెమ్స్ ఏమీ లేవు. లీఫ్ కనెక్ట్ అయ్యి మళ్ళీ దానికి ఇంకొక లీఫ్ ఫార్మ్ అయిపోతుంది. చూడండి ఎంత బావుందో అసలు. మొక్క మాత్రం చాలా బావుంది. గ్రీన్‌గా బావుంది. దానికి ఫ్లవర్స్ వేప పూల్లాగున్నాయి. చాలా బావుంది. ఇంత విచిత్రంగా ఉన్నాయంటే బ్యూటిఫుల్ ప్లాంట్స్ అన్నమాట.